సో షాలో ఫౌండేషన్స్ మీద సమ్ ఆఫ్ ది బేసిక్ క్వశ్చన్స్ అవి. మనం ఇంకా ఫర్దర్ క్లాసెస్లో ఎంసీక్యూస్ అనేవి ఇంకా డీప్ ఎంసీక్యూస్ అనేవి చేస్తాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డీప్ ఫౌండేషన్. మనం చెప్పుకున్నాం కదా, ఆ ఫౌండేషన్స్లో 2 రకాల ఫౌండేషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి షాలో ఫౌండేషన్స్, ఇంకొకటి వచ్చి డీప్ ఫౌండేషన్స్. ఆ డీప్ ఫౌండేషన్ అంటే ఏం లేదు. డీప్ ఫౌండేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ డెప్త్ ఆఫ్ ద ఫుటింగ్ ఆర్ ద రేషియో ఆఫ్ ద డెప్త్ టు ఇట్స్ బ్రెడ్త్ రేషియో ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ 1 అయితే దాన్ని ఏమంటామంటే డీప్ ఫౌండేషన్ అని అంటాం. డెప్త్ టు ఇట్స్ బ్రెడ్త్ రేషియో ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ 1 అనే దాన్ని డీప్ ఫౌండేషన్ అంటాం. ఆ డీప్ ఫౌండేషన్స్లో ఫర్దర్గా సబ్ డివైడెడ్ ఏమంటే పైల్ ఫౌండేషన్స్, పియర్ ఫౌండేషన్స్, క్యాసన్ ఫౌండేషన్స్. సో కమింగ్ టు ఫస్ట్ పైల్ ఫౌండేషన్ని చూద్దాం. ఓకే, సో పైల్ ఫౌండేషన్ ఇప్పుడు మనం జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో చూస్తే పైల్ ఫౌండేషన్స్ అనేది ఒక టాపిక్, ఒక చాప్టర్. ఓకే, ఇక్కడ పైల్ ఫౌండేషన్ అంటే ఏం లేదు. ఎక్కడైతే సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ ఆర్ హార్డ్ స్ట్రాటమ్ ఆఫ్ ద సాయిల్ అనేది చాలా గ్రేటర్ డెప్త్స్లో కానీ ఉంటే, చాలా గ్రేటర్ డెప్త్స్లో కానీ అంటే చాలా గ్రేటర్ డెప్త్స్లో కానీ ఉంటే అక్కడ మనం చూస్ చేసుకునే ఫౌండేషన్స్ ఏంటంటే డీప్ ఫౌండేషన్స్. ఓకే, అండ్ వేర్ ఎవర్ ద అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ అంటాం. ఓకే, ఆ గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా చాలా గ్రౌండ్ లెవెల్కి చాలా నియరర్గా ఉన్న టైప్ ఆఫ్ సాయిల్స్లో కూడా మనం చూస్ చేసుకునే ఫౌండేషన్స్ ఏమంటామంటే డీప్ ఫౌండేషన్స్ అంటాం. ఓకే, 2 ఫ్యాక్టర్స్ డీప్ ఫౌండేషన్స్ అనేవి ఎక్కడ మనం అడాప్ట్ చేస్తామంటే ఎక్కడైతే హార్డ్ స్ట్రాటమ్ ఆఫ్ ద సాయిల్ అనేది చాలా ఎక్కువ డెప్త్లో ఉంటుందో, ఓకేనా, అలాంటి డెప్త్స్ ఆఫ్ ద సాయిల్కి మనం డీప్ ఫౌండేషన్స్ చూస్ చేసుకుంటాం. ఇంకొకటి గ్రౌండ్ వాటర్ టేబుల్ లెవెల్ అనేది కొన్ని ఏరియాస్లో గ్రౌండ్ లెవెల్కి చాలా దగ్గరగా ఉంటుంది. అట్లాంటి టైప్ ఆఫ్ సాయిల్స్లో కూడా మనం ఏంటంటే డీప్ ఫౌండేషన్స్ని ప్రిఫర్ చేస్తాం. ఓకే, ఆ డీప్ ఫౌండేషన్స్లో మనకి ఇంకా ఫర్దర్గా క్లాసిఫై చేస్తున్నారు కాబట్టి పైల్స్ని చూస్ చేసుకుంటామా, లేదంటే పియర్స్ని చూస్ చేసుకుంటామా, లేదంటే క్యాషన్స్ని చూస్ చేసుకుంటాం అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ పైల్ ఫౌండేషన్ అంటే ఏం లే, ఇట్ ఈస్ ఎ స్ట్రక్చరల్ మెంబర్. ఆ స్ట్రక్చరల్ మెంబర్ అనేది ఇట్ మే బి ఏ వుడ్ మెంబర్, ఇట్ మే బి ఏ స్టీల్ మెంబర్, ఆర్ ఇట్ మే బి ఏ కాంక్రీట్ మెంబర్. అది మెటీరియల్ అనేది స్టీల్ అయినా అవ్వచ్చు, వుడ్ అయినా అవ్వచ్చు, కాంక్రీట్ అయినా అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మనం చూస్తామంటే ఇప్పుడు ఇది ఒక గ్రౌండ్ లెవెల్ అనుకోండి. సో ఇక్కడ మనం ఒక ఫౌండేషన్ని ఆర్ ఒక హోల్ని మనం డిగ్ చేస్తాం. ఓకే, సో ఈ హోల్ అనేది ఏంటంటే ఇది డెప్త్ ఆఫ్ ద ఫుటింగ్ అనుకుందాం అనుకోండి. ఇది బ్రెడ్త్ అనుకుందాం అనుకోండి. చూడండి, డిఎఫ్/బి రేషియో అనేది చాలా ఎక్కువ. ఓకే, డిఎఫ్/బి రేషియో అనేది చాలా ఎక్కువ. సో ఈ ఫౌండేషన్లో మనం స్టీల్ని ప్లేస్ చేసుకోవచ్చు, స్టీల్ మెంబర్ని ప్లేస్ చేసుకోవచ్చు, లేదా వుడెన్ లాగ్స్ని ప్లేస్ చేసుకోవచ్చు, లేదా కాంక్రీట్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ పైల్ ఫౌండేషన్స్లో 2 టైప్స్ ఆఫ్ పైల్స్ ఉంటాయి. అవి అన్బేరింగ్ పైల్స్ అని, స్కిన్ ఫ్రిక్షన్ పైల్స్ అని ఉంటాయి, కానీ అంత మనకు అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ పియర్ ఫౌండేషన్. సో పైల్కి పియర్కి డిఫరెన్స్ ఏంటంటే పైల్కి పియర్కి
పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే క్యాస్ట్ ఇన్సిట్యూ పైల్ అనేది లార్జర్ క్రాస్ సెక్షన్. క్యాస్ట్ ఇన్సిట్యూ మీన్స్ at the cast means at the site itself we are casting. Site itself ఎక్కడైతే మనం సైట్లోనే క్యాస్ట్ చేస్తామో those are nothing but cast in situ. ఓకే, క్యాస్ట్ ఇన్ సిటు ఫైల్స్ అనేటివి లార్జర్ క్రాస్ సెక్షన్స్ దాని ఫైల్ అంటే దాన్ని మనం ఏమంటామంటే పియర్ అంటాం, లేదా గ్రేటర్ దాన్ 0.6 మీటర్స్ డయా, గ్రేటర్ దాన్ 0.6 మీటర్స్ డయా అని కూడా మనం దాన్ని కూడా మనం ఏమంటామంటే పియర్ ఫౌండేషన్స్ అని అంటాం. ఓకే, పియర్ ఫౌండేషన్స్ అని అంటాం. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫౌండేషన్ ఇస్ క్యాషన్ ఫౌండేషన్. ఈ క్యాషన్ ఫౌండేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఈ వాటర్ స్ట్రక్చర్స్లో, మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సిటీ ఉంది అండ్ ఇక్కడ ఒక సిటీ ఉంది, మధ్యలో సమ్ సీ ఆర్ రివర్ అనేది క్రాస్ అవుతా ఉంది. ఇప్పుడు ఈ టూ సిటీస్ని మనం ఇంటర్లింక్ చేయాలి. సో ఆ టూ సిటీస్ని ఇంటర్లింక్ చేయాలంటే వీ హ్యావ్ టు లే బ్రిడ్జ్. ఓకే, వీ హ్యావ్ టు లే బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ లే చేయడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేయాలి? మనం ఒక ఫౌండేషన్ అనేది ప్లేస్ చేయాలి. సో ఫౌండేషన్ అనేది ప్లేస్ చేయాలి అంటే ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్కి వెళ్తాం మనము? జనరల్గా 2 టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఉన్నాయి కాబట్టి షాలోనా డీపా. షాలో పాసిబుల్ కాదు, ఎందుకంటే అది వాటర్ ఉంది అండ్ హార్డ్ స్ట్రాటా అనేది మనకు దగ్గరలో ఉండదు, అంటే గ్రేటర్ డెప్త్స్లో ఉంటుంది హార్డ్ స్ట్రాటా అనేది. అండ్ ఓకే, డీప్ ఫౌండేషన్స్లోకి మనం మూవ్ అవుతాం. ఆ డీప్ ఫౌండేషన్స్లో కూడా ఫైల్స్ అనేటివి డ్రివెన్ చేయడానికి మీన్స్ అక్కడ వర్క్ స్పేస్ అనేది అంత అనుకూలంగా ఉండదు. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే మనం కేషన్ ఫౌండేషన్కి వెళ్తాం. సో కేషన్ ఫౌండేషన్ ఏంటంటే ఈ ఒక సర్క్యులర్ హ్యాలో ఛాంబర్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఫామ్ వర్క్తో ఎక్కడైతే మనం ఫౌండేషన్ వేయాలనుకుంటామో ఆ ఫౌండేషన్ ప్లేస్లో ఫామ్ వర్క్ ప్లేస్ చేస్తాం. ఆ ఫామ్ వర్క్ లోపల ఉన్న వాటర్ని మొత్తం ఏం చేస్తామంటాము మనం బయటికి డ్రాగ్ చేసేస్తాం. ఆ డ్రాగ్ చేసేసినప్పుడు సమ్ పోర్షన్ అనేది ఫామ్ అవుద్ది. ఆ పోర్షన్లో ఏం చేస్తామంటే మనం మాస్ కాంక్రీట్ కానీ ఏదైనా ప్లేస్ చేసి మనం ఆ ఫౌండేషన్ అనే దాన్ని లే చేస్తాం. సో ఇక్కడ కేషన్ ఫౌండేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ హ్యాలో వాటర్ టైట్ బాక్స్ ఆర్ ఛాంబర్ విచ్ ఈస్ సంక్ త్రూ ది గ్రౌండ్ ఫర్ లేయింగ్ ఫౌండేషన్ ఇన్ వాటర్. అంటే మనం ఏం చేస్తామంటే ఆ ఫామ్ వర్క్ని మనం ఎంత డెప్త్ వరకు అయితే తీసుకెళ్లాలో అంత డెప్త్ వరకు సంక్ చేస్తాం బై యూజింగ్ సమ్ ఎక్స్టర్నల్ లోడ్స్ యూజ్ చేసి అంత సంక్ చేసి ఆ లోపల ఉన్న వాటర్ను మొత్తం డీవాటర్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ కేషన్ అన్న పియర్ అన్న ఒకటే పర్పస్ అనేది సర్వ్ చేస్తాయి. కాకపోతే పియర్కి కేషన్కి డిఫరెన్స్ ఏంటంటే డిఫరెన్స్ ఏం లేదు, ద మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో ఆ మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ని బేస్ చేసుకొని దాన్ని పియర్ అంటాం, దీన్ని కేషన్ అని అంటాం. ఓకే, సో డీప్ ఫౌండేషన్స్లో ఈ 3 టైప్స్ ఏమేమిటి అంటే పైల్ ఫౌండేషన్స్, పియర్ ఫౌండేషన్స్, కేషన్ ఫౌండేషన్స్. పైల్ ఫౌండేషన్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ స్ట్రక్చరల్ మెంబర్ ఆర్ స్లెండర్ మీన్స్ ఎ లాంగ్ member which is made up of steel or wooden logs or concrete. ఓకే, ఎక్కడ యూస్ చేస్తాం మనము ఆ డీప్ ఫౌండేషన్స్ అనేటివి? ఎక్కడ యూస్ చేస్తాము? ఎక్కడైతే సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ అనేటివి గ్రేటర్ డెప్త్స్లో ఉంటుందో, లేదంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ లెవెల్ అనేది చాలా గ్రౌండ్ లెవెల్కి చాలా దగ్గరగా ఉంటుందో అటువంటి టైప్ ఆఫ్ సాయిల్స్లో మనం ఏం చేస్తామంటే ఈ పైల్ ఫౌండేషన్స్ ఆర్ డీప్ ఫౌండేషన్స్ అనేటివి మనం ప్లేస్ చేస్తాం. ఓకే,
ఈ పైల్కి పియర్కి డిఫరెన్స్ ఏంటంటే పైల్కి పియర్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ గ్రేటర్ దాన్ 0.6 మీటర్స్ ఆఫ్ డయా ఏదైనా ఒక డీప్ ఫౌండేషన్ గ్రేటర్ దాన్ 0.6 మీటర్స్ డయా ఉంటే దాన్ని పియర్ ఫౌండేషన్ అంటాము. ఓకే, దెన్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే లార్జర్ క్రాస్ సెక్షన్ ఏరియా దాన్ ది పైల్, దాన్ని కూడా మనం పియర్ ఫౌండేషన్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇవి డీప్ ఫౌండేషన్స్. ఓకే, ఒక క్వశ్చన్ చూద్దాం ఈ డీప్ ఫౌండేషన్ మీద. ఏ ఫౌండేషన్ ఈజ్ సెట్ టు బి షాలో ఇఫ్ ఇట్స్ డెప్త్ ఈజ్ డాష్ దాన్ ఇట్స్ విడ్త్. ఏంటి మనం డిస్కస్ చేసాం ఇందాక. ఏంటి, ఏ ఫౌండేషన్ ఈజ్ సెట్ టు బి షాలో ఇఫ్ ఇట్స్ డెప్త్ ఈజ్ డాష్ దాన్ ఇట్స్ విడ్త్. అంటే మనం డిస్కస్ చేసాము ఇఫ్ డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్ depth to its breadth ratio is less than or equal to 1. Is less than or equal to 1 is nothing but a shallow. If depth of the footing to its breadth is greater than much greater than 1 అంటే deep foundation. So ఇక్కడ ఏంటి ఆన్సర్ ఏంటి, a foundation is said to be shallow if its depth is equal to and less than 1 or greater than none of the mentioned above, all of the mentioned above. So shallow కాబట్టి less than, equal to. So equal to and less than 1. ఓకే, మనం ఈ మొత్తం టాపిక్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకటి మేజర్. ఓకే, సో ఇక్కడతో మనం ఫౌండేషన్స్ అనేటివి డిస్కస్ చేసాం. ఏంటంటే షాలో ఫౌండేషన్స్, డీప్ ఫౌండేషన్స్. షాలో ఫౌండేషన్స్లో టైప్స్, డీప్ ఫౌండేషన్స్లో టైప్స్. ఓకే, ఇంకొకటి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డ్యామ్ ప్రూఫ్ కోర్స్. ఈ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేది మనం ఎక్కడ ప్లేస్ చేస్తాం? ఓకే, సబ్స్ట్రక్చర్లోనూ సూపర్ స్ట్రక్చర్లోనూ. ఓకే, సో ఈ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేది మనం సూపర్ స్ట్రక్చర్లో ప్లేస్ చేస్తాం. ఓకే, ఈ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ తెలుసుకునే ముందు మనం ఏంటంటే ప్లింత్ అనేది తెలుసుకున్నాం. ఓకే, ప్లింత్ అనేది తెలుసుకున్నాం. సో ప్లింత్ అంటే ఏంటంటే ఏం లేదు. ప్లింత్ అంటే ఏంటంటే ఏ పోర్షన్ ఆఫ్ ద స్ట్రక్చర్ అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్ up to the floor level of ground floor. అంటే ఏంటంటే చూడండి ఇక్కడ పోర్షన్ ఆఫ్ ది స్ట్రక్చర్ అబౌవ్ ది గ్రౌండ్ లెవెల్ అండ్ అప్ టు ది ఫ్లోర్ లెవెల్ ఆఫ్ ద గ్రౌండ్. ఫ్లోర్ లెవెల్ ఆఫ్ ద గ్రౌండ్. ఈ ఫ్లోర్ లెవెల్ అన్నా ప్లింత్ లెవెల్ అన్నా ఒకటే. ఫ్లోర్ లెవెల్ అన్నా అప్ టు ది ఫ్లోర్ లెవెల్ ఆఫ్ ది గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, ఫ్లోర్ లెవెల్ ఆఫ్ ద గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రౌండ్ లెవెల్ అబౌవ్ అండ్ ఫ్లోర్ లెవెల్ ఆఫ్ ద గ్రౌండ్ ఫ్లోర్. ఓకేనా? సో this is called as a plinth. Okay, portion of the structure above the ground level up to the floor level of the ground floor. So that is nothing but a plinth. A height ఉంది కదా ఏంటి, ఫ్లోర్ లెవెల్ ఆఫ్ ది గ్రౌండ్ ఫ్లోర్ టు ది గ్రౌండ్ లెవెల్, దాన్ని ఏమంటామంటే ప్లింత్ హైట్ అంటాం. ఓకే, ప్లింత్ హైట్ అంటాం. ఇప్పుడు ఆ ఫ్లోర్ లెవెల్ ఆఫ్ గ్రౌండ్ ఫ్లోర్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ప్లింత్ లెవెల్ ఆర్ బేస్మెంట్ లెవెల్. ఈ ఫ్లోర్ లెవెల్ ఆఫ్ ది ఇక్కడ చూసామంటే ఈ దాంట్లో ఫ్లోర్ లెవెల్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి, ఇది ఫ్లోర్ లెవెల్ ఆఫ్ ది గ్రౌండ్ ఫ్లోర్. చూడండి ఇక్కడ ఫ్లోర్ ఫినిష్ ఉంది కదా,
ఆ ఫ్లోర్ ఫినిష్, ఈ ఫ్లోర్ లెవెల్ ఆఫ్ ది గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ నథింగ్ బట్ ప్లింత్ లెవెల్. చూడండి, దిస్ ఈస్ కాల్డ్ as ప్లింత్ లెవెల్. ప్లింత్ లెవెల్ ఆర్ బేస్మెంట్ లెవెల్. ప్లింత్ లెవెల్ ఆర్ బేస్మెంట్ లెవెల్. ఓకే, సో ఇప్పుడు ప్లింత్ యొక్క పర్పస్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఫ్రోస్టింగ్ యాక్షన్ అండ్ థావింగ్ యాక్షన్స్ అనేటివి ఉంటాయి సాయిల్లో, లేదు రెయిన్ వాటర్ అనేది ఉంటుంది. సో అట్లాంటి వాటి దగ్గర ఏంటంటే మనం ప్లింత్ హైట్ అనేది మనం ఇంక్రీజ్ చేయడం వల్ల దాని ఈస్థెటిక్ అపియరెన్స్ ఆఫ్ ద బిల్డింగ్ విల్ గుడ్. ఈస్థెటిక్ అపియరెన్స్ ఆఫ్ ద బిల్డింగ్ అనేది గుడ్గా ఉంటుంది. అంటే ప్లింత్ హైట్ అనేది మనం రోడ్ లెవెల్ కంటే 1 to 2 feet అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ ప్లింత్ హైట్ చెప్పాను కదా, ప్లింత్ హైట్ అంటే ఏంటి? ప్లింత్ లెవెల్ ఆర్ బేస్మెంట్ లెవెల్ టు ది గ్రౌండ్ లెవెల్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ప్లింత్ హైట్. ఈ ప్లింత్ హైట్ అనేది జనరల్గా ఎంత ప్లేస్ చేసుకోవాలి? ఈ ప్లింత్ హైట్ అనేది జనరల్గా ఎంత ప్లేస్ చేసుకోవాలి? సో ఈ ప్లింత్ హైట్ అనేది జనరల్గా చూడండి, ఇది ప్లింత్ హైట్ అంటే. సో ఈ ప్లింత్ హైట్ అనేది జనరల్గా ఎంత ప్లేస్ చేసుకోవాలి అంటే, సో మినిమం ఆఫ్ 300 mm to 600 mm. Minimum of 300 mm to 600 mm. ఓకే, ఆన్ అండ్ యావరేజ్గా మనం ఎంత పెట్టుకుంటామంటే 450 mm. ఆన్ అండ్ యావరేజ్ మీన్స్ 1 feet to 2 feet అనేది పెట్టుకోవచ్చు. 1 feet to 2 feet అనేది పెట్టుకోవచ్చు. మనం ఇన్ జనరల్గా ఆ యావరేజ్ వాల్యూ 1.5 feet అనేది, ఓకే, 1.5 feet అనేది పెట్టుకుంటాం. సో మనకు ప్లింత్ హైట్ ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే అది స్ట్రక్చర్కి గుడ్ లుకింగ్ వస్తుంది అండ్ ప్లింత్ విల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ రెయిన్ వాటర్. మీన్స్ రోడ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకు మన బిల్డింగ్ అనేది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. కిందకి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మనకు అన్హైజనిక్ కండిషన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఆ అన్హైజనిక్ కండిషన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అందుకని బేసిక్గా ఏం చేస్తామంటే ప్లింత్ అనేది కొంచెం ఎక్కువే పెట్టుకుంటాం. రోడ్ లెవెల్ కంటే, అడ్జసెంట్ రోడ్ లెవెల్ కంటే 1 feet ఆర్ 2 feet అబోవ్ పెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్లింత్ చూసాం కదా. ప్లింత్ చూసిన తర్వాత మనకు ఇక్కడ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేది ఒకటి ఇంపార్టెంట్ టర్మ్ అనేది ఒకటి ఉంది. ఆ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అంటే ఏంటంటే, ఆ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ చూసే ముందు మనం అసలు ఈ డ్యాంప్ అంటే ఏంటి, ఈ డ్యాంప్ అంటే ఏంటి? సో డ్యాంప్ అంటే ఏం లేదు, డాంప్నెస్. సో డాంప్నెస్ అంటే ఏంటంటే presence of hygroscopic or gravitational moisture. Presence of hygroscopic or gravitational moisture. ఇక్కడ హైగ్రోస్కోపిక్ ఆర్ గ్రావిటేషనల్ మాయిశ్చర్ అంటే ఏంటంటే, హైగ్రోస్కోపిక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బేస్మెంట్ వేస్తాం, ప్లింత్ వేస్తాం. ఒక స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు మనం ఒక ప్లింత్ అనేది ప్లేస్ చేసాం అనుకోండి. ఓకే, సో ప్లింత్ వేసి దానికి ఏం చేస్తాం, బ్యాక్ ఫిల్లింగ్ ఆఫ్ ది సాయిల్ని బ్యాక్ ఫిల్ చేస్తాం. సో ఆ సాయిల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కాటన్ సాయిల్ని మనం ఫిల్ చేసాం అనుకోండి. మనకు అక్కడ ఆ ఏరియాలో సాయిల్ అనేది చాలా డిమాండ్గా ఉంది. మనం ఏం చేస్తామంటే బ్లాక్ కాటన్ సాయిల్, సమ్ వీక్ సాయిల్ ఇన్ ది సెన్స్ దట్ వీక్ ఇన్ డ్రైనింగ్ ఆఫ్ వాటర్. సో సమ్ సాయిల్ అనేది వీక్ సాయిల్ అనేది మనం బ్యాక్ ఫిల్ చేసాం. ఆ బ్యాక్ ఫిల్ చేసిన సాయిల్ ఏంటంటే
బ్యాక్ ఫిల్ చేసి ఏం చేస్తాం మనం, ట్యాంపరింగ్ చేస్తాం, అంటే బాగా దించేస్తాం. దించ అంటే మీన్స్ ఒక లెవెల్ సర్ఫేస్కి తీసుకొస్తాం. ఒక లెవెల్ సర్ఫేస్కి అలా మనం ట్యాంపరింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనం వాటర్ అనేది పడతాం. ఆ వాటర్ పట్టినప్పుడు ఏమవుతుందంటే, సో ఇది ఒక సాయిల్ పార్టికల్ అనుకోండి. ఆ సాయిల్ పార్టికల్ చుట్టూ ఏమవుతుందంటే సమ్ వాటర్ పార్టికల్స్ అనేటివి అట్రాక్ట్ అయ్యి ఉంటాయి. సో ఈ వాటర్ పార్టికల్స్ అనేటివి అట్రాక్ట్ అవ్వడం వల్ల సో ఆ సాయిల్ మొత్తం ఏమవుతుందంటే ఇట్లా వాటర్ పార్టికల్సే ఎక్కువ అబ్జార్బ్ అయి ఉంటాయి అండ్ సాయిల్ పార్టికల్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. అది సీజన్ మారే కొద్ది ఏమవుతుందంటే, ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది అనుకోండి, ఈ వాటర్ పార్టికల్స్ అన్నీ ఎవాపరేట్ అయిపోతాయి. అప్పుడు ఏమవుద్ది, సాయిల్ అనేది అనీవెన్గా అయిపోద్ది. సాయిల్ అనేది అనీవెన్గా అయిపోయినప్పుడు ఏమవుద్దంటే అక్కడ అన్యూనిఫామ్ సెటిల్మెంట్ అనేది జరుగుద్ది. ఆ అన్యూనిఫామ్ సెటిల్మెంట్ అనేది జరిగినప్పుడు ఏమవుతుందంటే దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ ఎంటరింగ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేటివి ఎంటర్ అవుతాయి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు, సమ్ గ్రౌండ్ వాటర్ అనేటివి, అలా సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేటివి ఎంటర్ అవుతాయి. ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే వాటర్ అనేది ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఫ్లోరింగ్ మెటీరియల్ అంతా డ్యామేజ్ అయిపోద్ది. ఆ ఫ్లోరింగ్ మెటీరియల్ అంతా డ్యామేజ్ అయిపోద్ది. ఇప్పుడు వెట్నెస్ అనేది ఉంది అనుకోండి, డాంప్నెస్ ఇస్ నథింగ్ బట్ వెట్నెస్. ఈ వెట్నెస్ అనేది ఉందనుకోండి, మనం ఆ స్ట్రక్చర్లో ఉన్న ఇంపార్టెంట్ ఫర్నిచర్ ఆర్ వాల్యుబుల్ ఫర్నిచర్ అనేది ఏమవుద్దంటే టర్మైట్స్, ఇట్ విల్ ఎఫెక్ట్ విత్ టర్మైట్స్ అంటే చెదులు అట్లాంటివి. సమ్ ఆర్ రోడెంట్స్, ఎలుకలు ఆర్ పందికొక్కులు, అట్లాంటి వాటి వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా అండ్ హియర్ presence of hygroscopic or gravitational moisture. హియర్ గ్రావిటేషనల్ మాయిశ్చర్ అంటే ఏం లేదు. గ్రావిటేషనల్ మాయిశ్చర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ వాటర్ టేబుల్, ఇది గ్రౌండ్ లెవెల్ అనుకోండి ఇది, అండ్ గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది చాలా దగ్గరగా ఉంది. మనం ఒక స్ట్రక్చర్ కట్టినప్పుడు ఇది ఫౌండేషన్ ఓకే. సో ఈ గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది దగ్గరగా ఉండడం వల్ల దేర్ విల్ బి అన్ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. ఈ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ వల్ల ఏమవుద్దంటే ఇక్కడ ఉన్న మనం ఈ ఫ్లోర్ లెవెల్ ఉంది కదా, ఆ ఫ్లోర్ లెవెల్ ఏమవుద్దంటే ఇట్ విల్ బి డ్యామేజ్. ఆ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుద్దంటే దెన్ ఈ డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే వాల్యుబుల్ ఫర్నిచర్ కానీ వాల్యుబుల్ ఐటమ్స్ కానీ అవన్నీ ఏంటంటే లాస్ అయిపోతాం. సో అవన్నీ కాకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఈ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేది ప్లేస్ చేస్తాం. ఇక్కడ కోర్స్ అంటే ఏంటి, మనం ఇంతకుముందు బ్రిక్ బాండ్స్ టాపిక్స్లో డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఇక్కడ కోర్స్ అంటే ఏం లేదు, కోర్స్ ఈజ్ నథింగ్ బట్ లేయింగ్ ఆఫ్ బ్రిక్స్ ఆర్ లేయింగ్ ఆఫ్ స్టోన్ ఓకే in a laying of bricks or laying of stone, any masonry or anything which is laid in a layer, ఒక క్రమ పద్ధతిలో కానీ మనం ప్లేస్ చేసినట్టంటే దాన్ని కోర్స్ అంటాం. ఓకే, ఇక్కడ ఏంటంటే అవన్నీ మనం రెక్టిఫై చేయడానికి ఏం చేస్తామంటే హియర్ వీఆర్ యూజింగ్ డ్యామ్ ప్రూఫ్ కోర్స్. ప్రూఫ్ మీన్స్ యాంటీ కోర్స్ అనేటి ఒకటి ప్లేస్ చేస్తాం. ఆ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేటి ఏ విధంగా ప్లేస్ చేస్తామంటే, ఈ డ్యామ్ ప్రూఫ్ కోర్సు సమ్ ఆఫ్ మెటీరియల్స్ అనేటివి ఉన్నాయి. ఈ డ్యామ్ ప్రూఫ్ కోర్సు
మెటీరియల్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే బిటుమెన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెటీరియల్ యాజ్ ఎ మెటీరియల్ ఫర్ డ్యామ్ ప్రూఫ్ కోర్స్. ఇప్పుడు మనము స్ట్రక్చర్ తీసుకున్నాం అనుకోండి. ఈ స్ట్రక్చర్లో మనం ఇప్పుడు ప్లింత్ వేసాము. ప్లింత్ పైన మనం ఏం చేస్తాం, బ్యాక్ ఫిల్లింగ్ చేస్తాం. మనం శాండ్ ఫిల్లింగ్ చేసాము. సో శాండ్ ఫిల్లింగ్ చేసాము. ఆఫ్టర్ శాండ్ ఫిల్లింగ్ మనం ఏం చేస్తామంటే బేస్మెంట్ కట్టి మనం సాయిల్ బ్యాక్ ఫిల్లింగ్ చేసాం. ఆ సాయిల్ బ్యాక్ ఫిల్లింగ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఒక లేయర్, ఒక కోర్స్ బిటుమెన్ లేయర్ అనేది ప్లేస్ చేస్తాం. కోర్స్ బిటుమెన్ లేయర్ అనేది ప్లేస్ చేసినప్పుడు మనం ఏంటంటే ఇక్కడ అప్వర్డ్ సీపేజ్ ఆఫ్ గ్రావిటేషనల్ వాటర్ కానీ ఆర్ హైగ్రోస్కోపిక్ వాటర్ కానీ మనకు అప్వర్డ్ మూమెంట్ అనేది ఉండదు. ఆ అప్వర్డ్ మూమెంట్ అనేది ఎందుకు ఉండదు? వీఆర్ ప్లేసింగ్ ఏ డ్యామ్ ప్రూఫ్ మెటీరియల్. ఆ డ్యామ్ ప్రూఫ్ మెటీరియల్ అనేది ప్లేస్ చేయడం వల్ల మనకు ఆ స్ట్రక్చర్ అనేది డ్యాంప్నెస్ కాకుండా ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా ఈ మీన్స్ బిటుమెన్ వన్ ఆఫ్ ద మెటీరియల్ యాజ్ ఎ డ్యామ్ ప్రూఫ్ అండ్ స్లేట్ ఆర్ రిచ్ కాంక్రీట్ in the sense that means M25 mix. Okay, 1:1.5:3. ఓకే, ఆ విధంగా మనం రిచ్ కాంక్రీట్ అనేది వేస్తాం. అండ్ ఈ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేది ఎంత థిక్నెస్లో వేస్తామంటే 20 mm to 25 mm. 20 mm to 25 mm. 20 mm to 25 mm థిక్నెస్ తోటి ప్లేస్ చేస్తాం. ఈ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ మెటీరియల్ అనేది 20 mm to 25 mm థిక్నెస్. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ మెటీరియల్ ఈస్ క్యావిటీ వాల్స్. ఈ క్యావిటీ వాల్స్ను కూడా మనం డ్యామ్ ప్రూఫ్ మెటీరియల్గా, డ్యామ్ ప్రూఫ్ వాల్గా కూడా మనం యూస్ చేస్తాం. ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు మనం ఈ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేది. ఎక్కడైనా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్ వర్క్ మీద ఒక డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అనేది కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ డ్యామ్ ప్రూఫ్ కోర్స్. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూద్దాం ఈ డ్యామ్ ప్రూఫ్ కోర్స్ మీద. The part of the building above the ground level and up to the floor level immediately above the ground is known as. The part of the building above the ground level and up to the floor level immediately above the ground is known as. చూడండి ఇక్కడ ఏంటి, అక్కడ ఇచ్చిన క్వశ్చను the part of the building above the ground level and to the floor level. ఇది ఫ్లోర్ లెవెల్ అనుకోండి. ఈ మధ్యలో ఉంది ఏంటి, ప్లింతే కదా. సో ప్లింత్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద బిల్టప్ ఏరియా మెజర్డ్ అండ్ ద ప్లింత్ లెవెల్ ఈజ్ నోన్ యాజ్. ద బిల్టప్ ఏరియా మెజర్డ్ అండ్ ద ప్లింత్ లెవెల్ ఈజ్ నోన్ యాజ్ అంటే ఏంటి? బిల్టప్ ఏరియా అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిల్డింగే తీసుకున్నాం అనుకోండి. ఇది బిల్డింగ్ సైట్. ఈ బిల్డింగ్ సైట్లో మనం ప్లింత్ అనేది ఇది తీసుకున్నాం అనుకోండి. సో
సో ఇక్కడ plinth area or the built up area or the covered area. built up area అంటే మనం ఎంత ఏరియాలో అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో దాన్ని built up area ఆర్ covered area ఆర్ plinth area అంటాం. సో దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ built up area ఆర్ covered area ఆర్ plinth area. సో ఆన్సర్ ఏంటంటే plinth area. సో ఇంకొక క్వశ్చన్ చూస్తే dampness spreads. సో 9th క్వశ్చన్ ఏంటంటే వాట్ షుడ్ బి ద యావరేజ్ హైట్ ఆఫ్ ద ప్లింత్. సో ప్లింత్ మనం డిస్కస్ చేస్తాం కదా, ప్లింత్ అనేది జనరల్గా 300 to 450 mm అనేది ప్లేస్ చేస్తాం. ఇంకా కొన్ని వాటర్ లాగింగ్ ఏరియాస్ అయితే మినిమం వాటర్ లాగింగ్ ఏరియాస్లో అయితే మినిమం 600 mm అనేది ప్లేస్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమని అడిగారంటే వాట్ షుడ్ బి ద యావరేజ్ హైట్ ఆఫ్ ద ప్లింత్. సో జనరల్గా 300 to 500 అనేది ప్లేస్ చేయం, 1 to 2 meters ప్లేస్ చేయం, 50 to 100 mm ప్లేస్ చేయం. సో 300 to 450 mm అనేది ప్లేస్ చేస్తాం. సో మీరు క్వశ్చన్ చదివేటప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఎలిమినేట్ చేసుకోండి. ఏదైతే అంటే దాంట్లో 4 ఆప్షన్స్ ఇస్తే 4 ఆప్షన్స్లో ఒక 2 ఆప్షన్స్ దానికి అసలు ఇర్రెలవెంట్ ఉంటుంది ఆ ఆప్షన్ అనేది. ఆ 2 ఆప్షన్స్ని ఫస్ట్ స్ట్రైక్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా ఇంకొక 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్ని జాగ్రత్తగా మౌల్డ్ చేసుకుంటే మనకు ఈజీగా ఆన్సర్ అనేది చేయగలం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ dampness spreads upwards from the ground only. True or false? Dampness spreads. So dampness అంటే ఏంటి? Presence of hygroscopic or hygroscopic or gravitational water. So gravitational water ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఇది గ్రౌండ్ లెవెల్ అనుకోండి, సో ఇక్కడ నియర్ బై గ్రౌండ్ వాటర్ టేబుల్ ఉందనుకోండి. సో హియర్ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. సో ఇది ట్రూయే కదా, dampness spreads upwards from the ground. ఓకేనా? సో ట్రూ. సో ఈరోజు మనం క్లాసు ఏం కవర్ చేసామంటే ఫౌండేషన్స్ కవర్ చేసాం, డ్యామ్ ప్రూఫ్ కోర్స్ కవర్ చేసాం, అండ్ ప్లింత్ అనేది కాన్సెప్ట్ అనేది కవర్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం కవర్ చేస్తామంటే స్టోన్ మ్యాసనరీ అండ్ కన్వెన్షనల్ సైన్స్ అనేటివి కవర్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.